హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షు చాకోస్. ఈరోజు అయితే నాకు చాక్లెట్స్ ఒక పావు కేజీ ఆర్డర్ ఉంది, డార్క్ చాక్లెట్స్ ప్లేను. సో ఈరోజు అయితే ఆ చాక్లెట్స్ ప్రిపేర్ చేస్తూ మనం ఒక నా చైల్డ్హుడ్ ఫన్నీ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. మీరు నా వీడియోస్ కనుక రెగ్యులర్గా చూస్తుంటే నేను ఇంతకుముందు ఒకసారి డిస్కస్ చేశాను. నాకు చిన్నప్పుడు ఎక్కువ మతిమరుపు ఉండేదని, ఎక్కువ విషయాలు మర్చిపోతూ ఉన్నాను అనేసి. సో దానికి రిలేటెడే ఇంకొక ఫన్నీ ఇన్సిడెంట్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ విషయాన్ని తెలుసుకుంటే నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. సో వీడియో స్టార్ట్ చేసేద్దాము చాక్లెట్స్ చేసుకుంటూ. సో నా చిన్నప్పుడు ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, నాకు మతిమరుపు అని చెప్పాను కదా, నాకు మా సిస్టర్కి ఒక 4 years గ్యాప్ ఉంటుంది. మా చెల్లి నా బుక్స్ అన్నీ ఆగం చేస్తూ ఉంటుందని మాకు ఆ రోజు ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తాము. 12 to 2 ఉంటుంది బ్రేకు. అప్పుడు ఇంటికి వస్తాము కాబట్టి ఇంటికి వచ్చినప్పుడు బుక్స్ అన్నీ మా చెల్లి ఆగం చేస్తుందని నేనేం చేశానంటే, ఆ బుక్స్ బ్యాగ్ని మంచం చోటన, అంటే అప్పుడు నవారు మంచాలు ఉండేవి కదా, వాటిని నిలబెడతారు, ఆ మంచం బ్యాక్ సైడ్ వేసేసాను. అంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ తీసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇంకా తీరా స్కూల్ టైం అయిపోయినాక 1:30కి అట్లా అయిపోయినాక నేను నా బ్యాగ్ స్కూల్కి వెళ్దామని రెడీ అవుతా. బ్యాగు చూస్తే బ్యాగ్ ఏమో కనిపిస్తా. అంటే నేను ఆ మంచం చోటన పెట్టాను, నాకేమో ఆ విషయం గుర్తులేదు. ఇల్లంతా దోలాడాను, ఎక్కడ వెతికినా కనపడలేదు. మా తాతయ్య ఉండేవాడు చిన్నప్పుడు. మా తాతయ్య అంటే నాకు చాలా భయం. అంటే ఎందుకంటే ఎక్కువ నన్ను ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడు కాదు ఆడుకోవడానికి. అట్లా మా చెల్లి ఉంటుందని చెల్లితోనే ఆడుకోవాలని ఇంట్లోనే బయట డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ వేసేసేవాడు. అందుకని అప్పుడు నాకు చిన్నప్పుడు తెలియక ఇంకా నాకు కోపము, భయం. మా తాత అంటే ఎక్కడికి వెళ్ళనివ్వడు, ఎప్పుడు ఇంట్లోనే ఉండమంటాడు అనేసి. సో నేను బ్యాగ్ మంచం అవతల వేసాను కదా, నాకు గుర్తులేదు. చెప్పాను కదా చిన్నప్పుడు మతిమరుపు అని. అట్లా గుర్తులేదు, ఇల్లంతా దోలాడడం అంతా అయిపోయింది. కానీ మళ్ళీ మా తాతకి చెప్పాలంటే నాకు భయం. బ్యాగ్ ఎక్కడ వేసాను ఏంటి అనేసి నాకు గుర్తులేదు. ఎంతసేపు వెతికినా నాకేమో కనిపించలేదు. ఇంకా అప్పుడు నేను మా చెల్లిద్దరం కలిసి మా ఇంటి పక్కన అమ్మ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మ వాళ్ళు ఏం చేశారు, ఎక్కడ పెట్టావు అని అడిగారు. నేను ఇంట్లో ఎక్కడో పెట్టాను, నాకు గుర్తు రావట్లేదు, ఇంట్లోనే పెట్టాను అని చెప్పాను. ఇంకా సరే, ఇంక వాళ్ళైనా ఏం చేస్తారు. అయితే వాళ్ళు ఏం చేశారు, సరే ఈ ఆఫ్టర్నూన్ ఇక్కడే ఉండు, స్కూల్ టైం అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోదు ఇంటికి, అప్పుడు మీ తాతకి తెలియదు కదా అనేసి. సో ఆఫ్టర్నూన్ అంతా నేను అట్లా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా కదా, మా తాత అక్కడికి వస్తాడు ఈవినింగ్ పూట 3-4 ఆ టైంకి. కొంచెంసేపు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర బయట అరుగులు ఉంటాయి, ఆ అరుగుల మీద కూర్చోడానికి కొంచెంసేపు. ఇంకా ఆఫ్టర్నూన్ అంతా నేను మా చెల్లి అట్లా వాళ్ళు పెట్టిన స్నాక్స్ తిని వాటర్ తాగి అట్లా పడుకొని కొంచెంసేపు న్యాప్ తీసుకొని అట్లా ఈవినింగ్ దాకా కాలక్షేపం చేశాము. ఇప్పుడు నేను మీద చెప్తుంటే నాకు వచ్చిన ఒక ఐడియా ఏంటంటే, నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అప్పుడు మా చెల్లి నా పక్కనే ఎట్లా ఉంది, తను స్కూల్కి వెళ్తుందా లేదంటే మరి నా పక్కన ఎట్లా ఉండగలిగింది, మరి మా తాత దగ్గర ఉండాలి కదా, అట్లా రిలేటెడ్ అట్లా ఐడియా వచ్చింది. అవేవి నాకు అంత గుర్తులేవు, ఇంకా గుర్తున్నంత వాటికి చెప్తున్నా. ఇంకా ఈవినింగ్ అయిపోగానే నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయినాక మా తాత అడుగుతాడు కదా బ్యాగ్ ఏది అని అడిగినప్పుడు, నేను మా ఫ్రెండ్ దగ్గర పెట్టేసి వచ్చాను అని చెప్పాను హోంవర్క్ చేసుకోవడానికి. సో నైట్ అమ్మ వాళ్ళు వచ్చినాక వాళ్ళకి జరిగిందంతా చెప్పాను. ఇంకా ఎక్కడ పెట్టావు బ్యాగ్ గుర్తు చేసుకో, ఎక్కడో పెట్టుంటావు ఇంట్లోనే గుర్తు చేసుకో అని చెప్పారు. కానీ నాకు అసలు ఎంతసేపటికి గుర్తే రాలేదు. ఇంకా అట్లా ఉన్న తర్వాత మా నాన్న ఎందుకో మంచం అంటే వాల్చుతారు కదా కూర్చోడానికి, అట్లా వాల్చినప్పుడు ఆ మంచం పక్కన ఉంది. అప్పుడు ఇదిగో ఇక్కడే ఉంది బ్యాగ్ చూడు అని మా నాన్న చెప్పగానే, అయ్యా అవును ఇక్కడే పెట్టాను మర్చిపోయాను అని చెప్పాను. నాకు అసలు గుర్తొస్తూ ఉంటాయి చిన్నప్పుడు కొన్ని విషయాలు. అప్పుడప్పుడు నాకు భలే ఫన్నీగా అనిపిస్తే అట్లా బిహేవ్ చేసాము, అలా ఎలా ఉన్నాము అన్నట్లు. అట్లా చాలా విషయాలు చిన్నప్పుడు ఎక్కువ మర్చిపోతూ ఉండేదాన్ని. మెయిన్ నాకు ఎక్కువ ఏంటంటే షాప్స్కి వెళ్ళేది ఒక్కటే నాకు ఎక్కువ మర్చిపోయేదాన్ని. షాప్స్కి వెళ్ళి తెమ్మంటారు కదా, ఆ వీడియోనే బాగా ఆ వీడియో ఏంటి ఆ విషయమే నాకు బాగా ఎక్కువసార్లు గుర్తొస్తూ ఉంటుంది. షాప్కి వెళ్ళి ఒక ఐటెం తెమ్మంటే ఇంకో ఐటెం తేయడము,
ఏం తెమ్మన్నారో మర్చిపోవడము, అక్కడికి వెళ్ళి మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఆలోచించేదాన్ని. నేను ఫన్ షాప్స్ రిలేటెడ్ ఫన్నీ ఇన్సిడెంట్స్ని ఈ వీడియో దగ్గర ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడవచ్చు మీరు, ఒకవేళ చూడకపోతే. అంటే మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో నాకు కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ థింగ్ కూడా బాగా గుర్తొస్తూ ఉంటుంది. ఈ విషయాలన్నీ ఎట్లా గుర్తొస్తుంటే నేను మా తాతని చాలా మిస్ అవుతూ ఉంటాను, ఒక్కొక్కసారి బాగా గుర్తొస్తూ ఉంటారు. చిన్నప్పుడు నేను బాగా హేట్ చేసేదాన్ని, అంటే నన్ను ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడు కాదు అన్నట్లు. అంటే చిన్నప్పుడు కదా మనకంత ఏమీ తెలియదు, ఇష్టపడేదాన్ని కాదు. అరుస్తూ ఉంటాడు తాత, నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వడు అని. చిన్నప్పుడు అసలు నాకు ఎక్కువ ఫ్రెండ్స్తో ఆడుకున్నవే నాకు గుర్తుంటాయి, కానీ మా సిస్టర్తో ఆడుకున్నది కూడా నాకు ఎక్కువ గుర్తులేదు. ఎక్కువ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి అట్లాగా చిన్నప్పుడు అట్లా గేమ్స్ ఎక్కువ ఆడేవాళ్ళం కదా. ఇప్పుడు జనరేషన్ అంటే పిల్లలకి గేమ్స్ అనేవి పెద్దగా తెలియదు. అప్పట్లో చాలా గేమ్స్ ఉన్నవి. 90s కిడ్స్కి అందరికీ ఒక ఐడియా ఉంటుంది. మీరు మీ ఫ్రెండ్స్తో ఎక్కువ ఏ ఆటలు ఆడేవాళ్ళు నాకు కమెంట్ చేయండి. సో ఇంకా ఈ మోల్డ్స్లో పోసేసుకుంటున్నాను కదా, ఇవి అయిపోయినాక వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఒక 1/2 అవర్ ఉంచేస్తే ఇది అయిపోతుంది. డిమోల్డ్ చేసేసి మనం ర్యాప్ చేసుకోవడమే. చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి, ర్యాప్ చేసేసాను వీటిని. ఇంకా ప్యాక్ చేస్తే సరిపోతుంది. వెయిట్ చెక్ చేసి డార్క్ చాక్లెట్స్ ప్లెయిన్ ఆర్డర్ అయితే రెడీ అయిపోయిందండి. ప్యాకింగ్ కూడా రెడీ అయిపోయింది. మేడంకి రేపు కొరియర్ అతనికి ఇచ్చేస్తే డిస్పాచ్ అయిపోతుంది. ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హర్షు చాకోస్. సో ఇదండి ఈ వీడియో. థ్యాంక్ యూ.